జయశంకర్ గారు జర్మనీ వెళ్ళారు. జర్మనీలో అక్కడ మాట్లాడుతూ క్లియర్‌గా మళ్ళా ప్రపంచానికి ఇదే మాట చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు మన డెలిగేషన్స్ కూడా ప్రపంచం మొత్తం ఇండియా హ్యాస్ జీరో టాలరెన్స్ ఫర్ టెర్రర్ అండ్ టెర్రరిజం. ఇదే మాట ప్రతి దేశంలో చెప్తున్నారు. ఇది నానుస్తున్నారు అన్ని దేశాలకు తెలిసేటట్టుగా. మన డెలిగేషన్స్ కూడా డిఫరెంట్ కంట్రీస్‌కి 36 కంట్రీస్ వెళ్ళి అని చెప్పుకున్నాం కదా కిందట. సో అదేవిధంగా జైశంకర్ గారు కూడా జర్మనీ వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ అక్కడ మీడియాకి ప్రెస్కి అందరితో మాట్లాడుతూ కూడా చెప్పారు ఇండియా హ్యాస్ జీరో టాలరెన్స్ టువర్డ్స్ టెర్రరిజం అని చెప్పారు. అదేవిధంగా పాకిస్తాన్తో భారతదేశం అనేది బైలేటరల్ గానే జరుగుతాయి చర్చలు, ఇంకొక మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ అనేదే ఉండదు, ఎనీ క్వార్టర్ ఇన్ దిస్ రిగార్డ్ ఉండదు అని క్లియర్గా చెప్పారు. సో దట్ నాకు తెలిసి ఈ డెలిగేషన్స్ అన్నీ వెళ్ళి ఆపరేషన్ సింధూర్ గ్లోబల్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అని చెప్పి అన్ని దేశాలకు వెళ్ళి చెప్తున్నారు కదా. ఒకటేంటంటే పాకిస్తాన్ని ఏకాకిం చేస్తున్నారు. పాకిస్తాన్ చేసే అకృత్యాలన్నింటినీ ప్రపంచానికి క్లియర్గా చూపిస్తున్నారు. అండ్ మనం టెర్రరిస్ట్ సెంటర్స్ మీద అటాక్ చేస్తే అక్కడ ఆర్మీ వాళ్ళు టెర్రరిస్టుల్ని ఎలా ఎస్కాట్ చేశారు, వాళ్ళ ఫ్యూనరల్స్కి ఆర్మీ టెర్రరిస్ట్స్ పొలిటీషియన్స్ కలిపి ఎలా అటెండ్ అయ్యారు, ఇవన్నీ కూడా ఫొటోస్ వీడియోస్ అండ్ ఎవ్రీథింగ్ ప్రపంచానికి చూపిస్తుంది. సో దట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా కానీ వాళ్ళు మన మీద ఏమన్నా కవ్వించిన అటాకులు చేసిన టెర్రరిస్ట్ అటాకులు చేసినా మనం తిరగబడితే మళ్ళా యూరోప్ అనేది కానీ వెస్ట్ నుంచి కానీ మానవ హక్కులు అంటూ ప్రజల మీద దాడి చేస్తున్నారంటూ పాకిస్తాన్ మంచిదంటూ రాకూడదని ఇది ముందర కాళ్ళకు బంధాలుగా ప్లాన్ చేస్తున్నారు. పాకిస్తాన్ బ్రూటాలిటీస్ మొత్తాన్ని ప్రపంచానికి చూపిస్తున్నారు. సో దట్ ఫ్యూచర్ లో పాకిస్తాన్ కి ఎనీ కైండ్ ఆఫ్ మానిటరీ ఎయిడ్ కూడా అందకుండా ఓట్లు వేయాలి ఈ దేశాలు అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నారు. మేజర్ కంట్రీస్ యుఎన్ఎస్సిలో ఉన్న కంట్రీసే ఉన్నాయి. అదేవిధంగా అదర్ కంట్రీస్ ఏవైతే టెర్రరిజం బాధితులో వాళ్ళకి తెలుసు ఆ దేశంలో టెర్రరిజం వచ్చి ఎంత కష్టపడుతుందో. సో వాళ్ళందరూ కూడా భారత్ని సపోర్ట్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నారు. భారతదేశం అనేది పాకిస్తాన్ టెర్రరిస్ట్ సైట్స్ మీద అటాక్ చేసే ముందు మన అలైస్ అన్నిటికీ చెప్పింది. అండ్ వాళ్ళు కూడా అందరూ వి స్టాండ్ విత్ ఇండియా అగైన్స్ట్ దిస్ టెర్రర్ వార్ అని చెప్పారు. అండ్ ఇప్పుడు కూడా అందరూ అదే చెప్తున్నారు. అండ్ మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ ఏదైతే చేశారో అదంతా ప్రపంచానికి చూపిస్తున్నారు. ఇన్ దట్ ప్రాసెస్ జర్మనీలో జయశంకర్ గారు కూడా ఇదే మాట్లాడుతూ విలేకరులతో ముచ్చటించారు.